RK Creations and Editing Tech. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి అయితే మన మొబైల్లోనైతే మనమైతే అను ఫండ్స్ అయితే ఎలా యూజ్ చేయాలనేది ఈరోజు నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో ఓకేనా. సో మీరైతే వీడియోని అయితే ఎక్కడ నుండి స్కిప్ చేయకుండా చూసేసుకోండి. ఈ యొక్క మెథడ్ అయితే మీకు అయితే 100% అయితే వర్క్ అవుతుంది. ఓకేనా, నేను గ్యారంటీ. ఓకేనా, మీరైతే వీడియోని అయితే ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకైతే పూర్తిగా అయితే అర్థమవుతుంది. సో మీరైతే ఎక్కడ కూడా స్కిప్ చేసినా కానీ మీకైతే అర్థమైతే అవ్వదు, మీకైతే కరెక్ట్గా అయితే వర్క్ అయితే అవ్వదు. సో ఇందులో అయితే చాలా సింపుల్ ట్రిక్స్ ఉంటాయి. సో ఆ ట్రిక్స్ అయితే మనమైతే మిస్ అవ్వద్దు. ఒక్క స్టెప్ మిస్ అయినా కానీ మనకైతే ఈ యొక్క అను ఫండ్స్ అనేది మనకైతే కరెక్ట్గా అయితే రాదన్నట్టు. ఓకేనా. సో మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ అయితే మనకైతే వీడియోస్ రాకనైతే చాలా అంటే చాలా రోజులు అవుతుంది. సో ఓకేనా. సో అందుకనైతే మన ఛానల్లో అయితే మన వీడియోస్ యొక్క లింక్, మన యొక్క వీడియోస్ యొక్క ఎంగేజ్మెంట్ అనేది అయితే తక్కువ అయింది. సో రికమెండేషన్ కూడా యూట్యూబ్ అనేది తక్కువ చేస్తుంది. సో అందుకనైతే మీరైతే మన ఛానల్లో ఉన్న వీడియోస్ని అయితే షేర్ చేయండి, ఈ వీడియోని కూడా అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినా కూడా తప్పకుండా అయితే లైక్ చేయండి. ఓకేనా. సో కిందనైతే కామెంట్ సెక్షన్లో మన ఛానల్లో మీరు ఎలాంటి వీడియోస్ అయితే కావాలనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ అయితే చేయండి. ఓకేనా. సో ఇక మనం అయితే ఆలస్యం చేయకుండా అయితే టాపిక్ పోదాం. మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఒకవేళ మీరైతే ఫస్ట్ టైం చూసేస్తుంటే. అలాగే వీడియోకి అయితే లైక్ చేసేదండి. ఓకేనా. సో ఇక్కడైతే మనకైతే టోటల్ అయితే మనకైతే 3 యాప్స్ కావాలి. ఒకటైతే మైక్రోసాఫ్ట్ వర్డ్ అండ్ క్రోమ్ అండ్ టెలిగ్రామ్. ఇక్కడ క్రోమ్ అంటే క్రోమే కాదు, మన మొబైల్లో ఏ బ్రౌజర్ ఉన్నా ఆ బ్రౌజర్ అయితే మనం యూజ్ చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే ఇక్కడ క్రోమ్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. ఓకేనా. క్రోమ్ ఓపెన్ చేసేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సో ఇక్కడ సెర్చ్లో ఇక్కడ మనకు యూనికోడ్ టు నాన్ యూనికోడ్ అని టైప్ చేయండి. ఓకేనా. సో టైప్ చేయగానే ఇక్కడ మీకు అయితే ఈ విధంగా అయితే లోడ్ అవ్వడం జరుగుతుంది. మొత్తం కూడా మన సిగ్నల్ మీద అయితే డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ చూసారంటే ఇక్కడ మీకైతే ఇక్కడ వెబ్సైట్ కనబడుతుందిగా kolichala.com అని. సో ఈ యొక్క వెబ్సైట్ అయితే మీరైతే ఈ విధంగా క్లిక్ చేయండి. ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత సో ఇదైతే మీకైతే లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడైతే ఈ విధంగా వచ్చింది కదా. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు అను 6.1 ఇక్కడ పైన కనబడుతుంది కదా. సో దీని అయితే మీరైతే అను 7.1 అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడనైతే మీరైతే ఏమైతే రాయాలనుకుంటున్నారో అదైతే ఇక్కడైతే మీరైతే టైప్ చేయండి, అది కూడా తెలుగులో అన్నట్టు. ఓకేనా. సో ఇప్పుడైతే నేనైతే నా పేరు అయితే రాసేసుకుంటున్నాను, రామకృష్ణ అని రాసేసుకుంటున్నాను. ఓకేనా. సో ఓకే, రామకృష్ణ రాసేసుకున్నాను. సో దీన్ని అయితే మనం అయితే కన్వర్ట్ చేయాలన్నట్టు. సో ఇప్పుడు నేనైతే ట్రాన్స్ఫర్ అయితే క్లిక్ చేసేస్తున్నాను. సో ఇక్కడ మీకు అయితే కింద కనబడుతుంది కదా ట్రాన్స్ఫర్. సో ఈ ట్రాన్స్ఫర్ అయితే క్లిక్ చేసేస్తే సో ఇక్కడ మనకైతే రావడం అయితే జరిగింది. సో కానీ దీని అయితే ఈ విధంగా అయితే కాపీ చేసేసుకోండి. సెలెక్ట్ అని క్లిక్ చేసి కాపీని అయితే సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే, అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకైతే కింద డిస్క్రిప్షన్లో నేనైతే ఒక లింక్ ఇస్తున్నాను. సో ఓకేనా. ఆ లింక్ ఏదంటే సో ఇది ఏంటంటే మన టెలిగ్రామ్లో మన ఫైల్ అన్నట్టు. ఓకేనా. మీరైతే ఇది ఇక్కడ ఇప్పుడు గుర్తుపెట్టేసుకోండి, మీరైతే ఫైల్ అనేది టెలిగ్రామ్లోకి వెళ్ళేసి మాత్రమే ఓపెన్ చేయాలి. ప్రతిసారి టెలిగ్రామ్లోకి వెళ్ళేసి మాత్రమే ఓపెన్ చేయండి. ఓకేనా. సో అప్పుడైతే మీకైతే 100% అయితే ఇదైతే వర్క్ అవడం జరుగుతుంది. ఓకేనా. నేనైతే కొన్నిసార్లు ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి అయితే సేవ్ చేసి చూసాను, అప్పుడైతే అదైతే వర్క్ అవడం లేదు. అందుకనేసి అయితే మీరు డైరెక్ట్గా మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి అయితే ఓపెన్ చేయండి. ఓకేనా. సో నేను ఎలానో చెప్తాను. ఫస్ట్ అయితే మీరైతే ఏదైతే క్లిక్ చేయండి. ఓకేనా. ఇదైతే మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ లింక్ అనేది, మీకు ఇక్కడ అను ఫండ్స్ ఫైల్ లింక్ అని. సో దాన్ని క్లిక్ చేయండి కింద లింక్లో. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే ఈ విధంగా అయితే లోడ్ అవ్వడమే జరుగుతుంది. సో ఇక్కడ మీకు అయితే ఆటోమేటిక్గా చూపెడుతుంది అను ఫండ్స్ 1 RK క్రియేషన్స్ అండ్ ఎడిటింగ్ టెక్ అని. సో కానీ దీన్ని ఈ విధంగా క్లిక్ చేయండి. క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ కింద మీకు అయితే చాలా యాప్స్ మన మొబైల్లో ఉన్న ఈ యొక్క వర్డ్ ఫైల్ని ఓపెన్ చేయడానికి చూపెట్టే ఫైల్స్ అన్ని కూడా చూపెడుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఇందులో మీరు ఏం చేస్తారంటే మైక్రోసాఫ్ట్ వర్డ్ అని కనబడుతుంది. సో దీన్ని సెలెక్ట్ చేసేసుకొని జస్ట్ వన్స్ అయితే క్లిక్ చేయండి. ఓకేనా. జస్ట్ వన్స్ అయితే క్లిక్ చేసిన తర్వాత సో ఈ విధంగా అయితే ఇదంతా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 8 అని ఆప్షన్ ఉందా, 8 అని ఆప్షన్ క్లిక్ చేసేసుకొని సో ఈ టోటల్ అయితే మీరు సెలెక్ట్ చేసేసుకోండి. ఓకేనా. సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మీకు ఇక్కడ ప్యాడ్ సింబల్ కనబడుతుంది కదా. సో ఈ ప్యాడ్ సింబల్ అయితే క్లిక్ చేయండి ఈ విధంగా. ఓకేనా. మళ్ళీ ఏం చేస్తారంటే సో మళ్ళీ దీని అయితే సెలెక్ట్ చేసేసుకోండి. మొత్తం సెలెక్ట్ చేసేసుకొని ప్యాడ్ పక్కకు ఉండి మీకు ఇక్కడ ఇది ఆప్షన్ కనబడుతుంది కదా. సో ఈ ఆప్షన్ అయితే ఈ విధంగా క్లిక్ చేయండి. క్లిక్ చేయండి. ఇక్కడ కింద చూసేసుకున్నా అంటే మీకు అయితే బాక్సెస్ అయితే మనకైతే ఇక్కడైతే రావడం జరిగింది. చూసారా. సో ఈ విధంగా అయితే మనకైతే రావాలన్నట్టు బాక్సెస్గా. అప్పుడైతే మనకైతే 100% అయితే వర్క్ అయినట్టు. ఓకేనా. సో మళ్ళీ అయితే మీరైతే దీన్ని సో ఈ విధంగా అయితే పెట్టేసుకోండి. ఓకేనా. సో పెట్టేసుకున్న తర్వాత సో ఈ విధంగా అయితే ఇప్పుడైతే మీరైతే ఏ ఒక్క యాప్లో అయితే మీరైతే అను ఫండ్స్ అయితే మీరైతే వాడాలనుకుంటున్నారో ఆ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఫర్ సపోజ్ నేనైతే పిక్సెల్ యాప్లో అయితే అను ఫండ్స్ అయితే యూజ్ చేసేసుకోవాలనుకుంటున్నాను. ఓకేనా. సో ఇప్పుడైతే నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సో మనకు మంచిగా ఏర్పడాలి కాబట్టి సో ఇది బ్లూ కలర్ అయితే తీసేసుకున్నాను. సో ఇక్కడ ఇంతకుముందు అయితే మనమైతే ఏదైతే అక్కడైతే కాపీ చేసేసుకున్న బాక్సెస్ అనేది ఇక్కడ పెట్టేసుకోండి. ఆ బాక్సెస్ ఇక్కడ పెట్టేసుకొని ఓకే ఇచ్చేసుకోండి. ఓకే ఇచ్చేసేసుకొని ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఫాంట్లోకి వెళ్ళేసండి. ఫాంట్లోకి వెళ్ళేసి ఇక్కడ మనమైతే అను ఫాంట్స్ అయితే మనమైతే సెర్చ్ చేసేసుకోవాలి. ఫర్ సపోజ్ సో ఇప్పుడైతే నేను అను ఫాంట్స్ అయితే సెర్చ్ చేసేస్తున్నాను.
సో చూసారా ప్రగతి ఇవన్నీ. సో ఇక్కడ మనకైతే పైన కనబడడం అయితే జరుగుతుంది. చూసారంటే ఇక్కడ మనకి చాలా ఉన్నాయి. సో ఇంకా నేను చూపెడతాయి ఇక్కడ ఈ దీపిక. సో ఇవన్నీ కూడా అను ఫాంట్స్ అన్నట్టు. సో ఇక్కడ మనకైతే రామకృష్ణ జీ అని రావడం జరిగింది. సో ఒక్కొక్కసారి మనకైతే అక్కడ మిస్టేక్స్ అయితే రావడం జరుగుతుంది. సో అప్పుడు మనమైతే జీ అనేది ఇలా తీసేస్తే సరిపోతుంది అన్నట్టు. సో కానీ ఇప్పుడు రామకృష్ణ అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా అయితే మనకైతే చాలా అంటే చాలా బాగా రావడం జరిగింది. సో ఇక్కడ మీరైతే ఫాంట్స్ అయితే మనకి చాలా ఉంటాయి అను ఫాంట్స్. ఆ ఫైల్ లింక్స్ అను ఫాంట్స్ కూడా నేనైతే లింక్ అనేది కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇవ్వడం జరిగింది. సో అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసేసుకోండి. సో ఇక్కడ మనకైతే చాలా అంటే చాలా ఉన్నాయి అను ఫాంట్స్. సో చూసారా ఎలా మారుతుంది మనకు ఫాంట్ అనేది మీకు పైన కనబడుతుంది. అభిలాష, అనుపమ. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ చేంజ్ అయింది ఫాంట్. సో ఇక్కడ మీరైతే కలర్ కూడా చేంజ్ చేసేసుకోవచ్చు అన్నట్టు. సో ఇప్పుడు రెడ్ అండ్ ఇప్పుడు స్ట్రోక్ ఇస్తాను బ్లాక్. సో అప్పుడు మనకైతే కొంచెం అయితే బాగా ఏర్పడుతుంది. చూసారా ఈ విధంగా. సో ఈ విధంగా అయితే మనమైతే అను ఫండ్స్ అయితే ఈ విధంగా యూజ్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి మీకు అయితే వర్క్ కాకపోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ అయితే ఒకసారి చెక్ చేద్దాం ఇవన్నిటిని. సో ఓకే సౌమ్య. ఓకే ఓకే చూసారా చాలా అంటే చాలా బాగా అయితే మనకైతే వర్క్ అవడం జరిగింది. 100% అయితే వర్క్ అవుతుంది. సో కొన్ని సార్లు అయితే మనకైతే వర్క్ అవడం కాదు. ఎలాంటి టైమ్స్ అనేది నేను చెప్తాను చూడండి. సో ఇక్కడ నేనైతే క్రోమ్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. సో ఇక్కడ నేనైతే ఇక్కడ రామకృష్ణ అనేది తీసేస్తున్నాను. తీసేసి సో తెలుగు కీబోర్డ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే గుడ్ మార్నింగ్ అనేది రాసేసుకుంటున్నాను. ఇక్కడైతే గుడ్ మార్నింగ్ అయితే రాసేసుకున్నాను. రాసేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే మళ్ళీ అయితే ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉందిగా. సో ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసుకున్నాను. ఓకేనా. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసుకున్నాను. సో ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో ఇక్కడైతే రావడమే జరిగింది. ఇప్పుడు సెలెక్ట్ అనేది క్లిక్ చేసేస్తున్నాను. మళ్ళీ కాపీ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత సో మళ్ళీ అయితే నేనైతే ఇక్కడ ఉన్న లింక్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. ఓకేనా. ఈ లింక్ అయితే ఓపెన్ చేసేస్తే సో మనకైతే ఇదైతే ఈ విధంగా అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్న ఆ ఫైల్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఓకేనా. సో మీకు అయితే తాపకు మన టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేయడం అంతా మీకు కష్టం అనిపించింది అనుకోండి. సో మీరైతే టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి అయితే కంపల్సరీ అయితే ఓపెన్ చేయాలి. సో మీకు అయితే మన ఛానల్లో ఆ ఫైల్ లింక్ ఎక్కడ ఉందో ఎంకలాడడం మీద అంత కష్టమైంది అనుకోండి. ఈ ఫైల్ని అయితే మీరైతే ఫార్వర్డ్ అయితే చేయండి. ఫార్వర్డ్ చేసి ఇక్కడ మీకు సేవ్డ్ మెసేజ్ అని ఉంది కదా. సో ఇందులోకి అయితే ఫార్వర్డ్ చేసేసుకోండి. ఫార్వర్డ్ చేసేసుకొని ఇక్కడ మీకైతే 3 డాట్స్ ఇక్కడ మీకు పైన కనబడుతుంది. 3 డాట్స్ క్లిక్ చేసేసి ఇక్కడ సేవ్డ్ మెసేజ్లోకి వెళ్తే సో ఇక్కడనైతే మీకైతే రావడం జరుగుతుంది అను ఫండ్స్ 1 RK అని. సో ఓకేనా. సో ఇక్కడ నుండి అయితే మీరైతే ఓపెన్ అయితే చేసేసుకోవచ్చు. ఇంకా నాకైతే సెండ్ కాలే కాబట్టి ఇక్కడనైతే ఇలానైతే వస్తుంది. ఓకేనా. సో మీరు ఇక్కడ నుండి కూడా ఓపెన్ చేసేసుకుంటే సో మీకైతే ఈజీగానైతే ఉంటుంది అన్నట్టు. అంటే తాపకు మన ఛానల్లోకి వెళ్ళేసి మీకు చెక్ చేసుకోవడం ఇబ్బంది అనిపిస్తే సో ఈ విధంగా అయితే మీరైతే వేరే ఒక చాట్లకి అయితే మీరు తీసేసుకొని అయితే మీరైతే ఈ విధంగా అయితే పెట్టేసుకోవచ్చు అన్నట్టు. సో ఇదైతే మనకు సెండ్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ అయితే ఓపెన్ చేసేస్తున్నాం. సో సేమ్ మళ్ళీ ఇక్కడ మనమైతే వర్డ్ అనేది సెలెక్ట్ చేసేసుకోవాలి. మైక్రోసాఫ్ట్ వర్డ్ సెలెక్ట్ చేసేసుకొని జస్ట్ వన్స్ అయితే క్లిక్ చేయండి. ఓకేనా. క్లిక్ చేసేసుకున్న తర్వాత సో ఇదైతే మనకైతే మళ్ళీ అయితే ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో మళ్ళీ ఇక్కడ మీరైతే 8 అనే సింబల్ ఉంది కదా. ఫస్ట్ ఇక్కడ కింద 8 అనే సింబల్ క్లిక్ చేసేసి సో దీన్ని అయితే మొత్తమే సెలెక్ట్ చేసేసుకొని ఫస్ట్ ఇక్కడ ప్యాడ్ సింబల్ ఉంది కదా. ఈ ప్యాడ్ని క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ మొత్తమే సెలెక్ట్ చేసేసుకొని కాపీ సింబల్ ఉంది కదా. కాపీని సెలెక్ట్ చేసేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ బాక్సెస్ వస్తేనే మనకైతే వర్కౌట్ అనేది జరుగుతుంది. ఓకేనా. గుర్తుంచుకోండి. బాక్సెస్ రాకపోయింది అనుకోండి కాపీ చేసిన తర్వాత సో మీకు అయితే వర్కౌట్ అది కాదు. ఓకేనా. సో మళ్ళీ అయితే మీరైతే ఏ యాప్లో అయితే ఎడిట్ చేద్దాం అనుకున్నా ఆ యాప్లోకి అయితే వెళ్ళేసేయండి. వెళ్ళేసిన తర్వాత ఇప్పుడైతే టెక్స్ట్ అయితే క్లిక్ చేసేస్తున్నాను. సో ఇదైతే ఈ విధంగా పెట్టేస్తాను. సో ఇప్పుడు ముందే చెప్తున్నాను ఇదైతే మనకి గుడ్ మార్నింగ్ అనేది కరెక్ట్ రాదు. ఓకేనా. ఎందుకు తర్వాత చెప్తాను. సో ఓకే. సో ఇక్కడ చూసేసుకున్నారంటే ఇక్కడ గుడ్ మార్నింగ్ లో మనకైతే ఇక్కడ గు అనేది మనకు కరెక్ట్ రాలే అన్నట్టు. ఎందుకు రాలే అని మీరు అడిగారు అనుకోండి చెప్తా పట్టండి. సో ఇదైతే మనమైతే మొబైల్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి అన్ని వర్డ్స్ అనేవి అంటే ప్రతిసారి మనకైతే అన్ని అయితే కరెక్ట్ వస్తాయి అనేది ఏమైతే లేదు. జస్ట్ ఏంటంటే మీరు ఇదే నిమిత్తంగా ఫాలో ఇప్పుడు గు ఈ గుడ్ మార్నింగ్ లో గు అండ్ ఇంకొన్ని అక్షరాలు ఉన్నాయండి. అక్షరాలు అనేది ఇందులో అయితే వర్క్ అవ్వడం లేదండి. అందుకే నేనైతే ముందే చెప్తున్నాను కొన్ని అక్షరాలు మాత్రమే వర్క్ అవడం లేదు. ఇక్కడ చూసేదంటే మార్నింగ్ అనేది అయితే మనకి కరెక్ట్గానే రావడం జరిగింది. ఈ గుడ్ అనేది మాత్రంలో గు మాత్రం మంచిగా రాలేదు.
ఓకేనా. సో ఇలా అప్పుడప్పుడైతే కొన్ని మిస్టేక్స్ అయితే వస్తున్నాయి. సో ఇది మనమైతే ఎందుకంటే మనం మొబైల్లో యూజ్ చేస్తున్నాం. సో మనమైతే కరెక్ట్గానైతే మనమైతే అనుస్క్రిప్ట్ అనేది మనం ల్యాప్టాప్లో అండ్ కంప్యూటర్లో యూజ్ చేయగా కూడా మనకైతే చాలా కష్టం. అందులో మనం మొబైల్లో వాడుతున్నాం. ఇక్కడి వరకు మనకు చాలా వర్డ్స్ మాక్సిమం అయితే మీకు అన్ని వర్డ్స్ అయితే సపోర్ట్ చేస్తే ఏవో కొన్ని ఒక 2-3 అయితే సపోర్ట్ చేయడం లేదు. ఓకేనా. సో మళ్ళీ అయితే మీరైతే కామెంట్ చేస్తారు మళ్ళీ ఇట్లా వర్క్ చేయడం లేదు అని అది అని. అందుకని నేను ముందే చెప్తున్నాను కొన్ని మాత్రమే పని చేయడం లేదు. ఓకేనా. సో మీకైతే అక్కడనే చూడండి ఒకసారి బాక్సెస్ అయితే కాపీ అవుతున్నాయా లేదా అని. ఒకవేళ బాక్సెస్ కాపీ అవుతుంది అనుకోండి 100% మీకైతే వర్క్ అవుతుంది అన్నట్టు. కానీ కొన్ని మాత్రమే ఇక్కడ మొత్తం కరెక్టే వచ్చింది. కానీ మార్నింగ్ మొత్తం అంతా కరెక్టే వచ్చింది. ఒక గూ అనేది మనకు కరెక్ట్ రాలేదు. ఓకేనా. ఇలా వస్తే మీ ప్రాసెస్ కరెక్టే చేశారన్నట్టు. కానీ మీకు మొత్తమే ఇలా కాకుండా మీకు మొత్తం ఎలా అంటే డైరెక్ట్ ఇక్కడ మనమైతే ఫస్ట్ క్రోమ్లోనైతే మనమైతే కాపీ చేసేసుకుని వచ్చాం కదా. సో ఇలా అనేది మీకు కాపీ పేస్ట్ అయిపోయింది అనుకో అంటే మీరు ఏదో ప్రొసీజర్ అనేది తప్పు చేశారని అర్థమండి. ఓకేనా. సో మీకైతే బాక్సెస్ ఇక్కడైతే రావడం అయితే జరిగింది అనుకోండి ఈ విధంగా. సో మీరంతా కూడా కరెక్టే చేశారు అని అర్థం. ఓకేనా. సో మీకైతే బాక్సెస్ వస్తున్నాయా రాలేదా అనేది కింద కామెంట్ చేయండి. ఓకేనా. మీకు బాక్సెస్ వస్తే మాత్రం కరెక్ట్గా అయితే మీరైతే మెథడ్ అయితే ఫాలో అయినట్టు. సో ఇక్కడ కూడా మనమైతే చూసేసుకున్నామంటే మళ్ళీ నేను అను ఫాంట్స్ అయితే కొంచెం చేంజ్ చేసిస్తాను. సో మీకు సో చూడండి పద్మిని అని పెట్టేసాను. సో ఇక్కడ మనకైతే ఫాంట్ అయితే చేంజ్ అవడం అయితే జరిగింది. ఓకేనా. సో ఇంకా చూపెడతాను. పద్మిని అయిపోయిందిగా. సో ఇక్కడ రామ్ బ్రష్. సో ఇక్కడ మీకు పైన చూస్తే మీకైతే అర్థమవుతుంది. సో ఇక్కడ మనకైతే ఓకేనా బోల్డ్. సో ఇక్కడ మీరైతే ఇక్కడ చూసేసుకోండి ఇంత మందం కూడా మీరైతే ఫాంట్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇది పిక్స్ ల్యాబ్లో ఉన్న అడ్వాంటేజ్. ఓకేనా. అటు మందం అటు. సో ఓకేనా. ఇక్కడ నుండి ఇక్కడికి ఇప్పుడు చేంజ్ చేస్తున్నాను. సోనా. సో ఈ విధంగా కూడా అయితే మీరైతే వాడచ్చండి. ఇప్పుడు మార్నింగ్ ఫాంట్ మాత్రమే చేంజ్ అవుతుంది చూసారా. సో ఓకే ఇది నేనైతే చెప్పలేదు. ఒకసారి మన పిక్స్ ల్యాబ్ ట్యూటోరియల్స్ అనేది కూడా ఒకసారి మళ్ళీ చెప్తాను ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు. సో ఓకేనా. సో మీకైతే పిక్స్ ల్యాబ్ గురించి కూడా ఫుల్ వీడియో కావాలనుకుంటే ఇట్లా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నాకు తెలిసిన అన్ని ట్రిక్స్ కూడా మీకైతే అప్పుడే నేను చెప్తాను. చాలా అంటే చాలా వండర్ఫుల్ వీడియో అవుతుంది. నాకు తెలిసి నేను చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకు టైం సరిపోతలేదు. సో అందుకైతే నేను చేయడం లేదు. ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో. సో మీకైతే అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. ఈ గుడ్ మార్నింగ్ ఇవన్నీ అంటే అను ఫాంట్స్ అయితే ఎలా యూజ్ చేసేసుకోవాలి ఏం కదా అని. సో గుర్తుంచుకోండి మీరు టెలిగ్రామ్లోనైతే ఓపెన్ చేయండి. సో ఓకేనా. టెలిగ్రామ్లో ఓపెన్ చేసి అది కూడా వర్డ్ యాప్తో మాత్రమే ఓపెన్ చేయండి. అప్పుడు మాత్రం మీకైతే సక్సెస్ఫుల్గా అయితే మీరైతే అను ఫాంట్స్ని అయితే యూజ్ చేయగలుగుతారు. సో మీకైతే పక్కనైతే వర్కౌట్ అయింది అనుకోండి ఈ మెథడ్. సో కిందనైతే మాకు వర్కౌట్ అయిందని బ్రదర్ అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే కింద మీకైతే కొంతమందికి అయితే ప్రాసెస్ కరెక్ట్ చేయడం తెలియక వాళ్ళు ఏమంటారంటే వీడియో తప్పు, అసలు వీడియోలు అంతా ఫేక్గా చెప్పారు అని వీడియో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేస్తారు. సో ఓకేనా. వాళ్ళంటి వారి కోసం అయితే యూజ్ అవుతుంది. అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతున్నారు ఓహో మేమే ఎక్కడ మిస్టేక్ చేసాము. సో మేము మళ్ళీ ఒకసారి ట్రై చేస్తే అయిపోతుంది అని. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. సో వీడియో నచ్చినట్టు తప్పకుండా అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ అయితే వీడియోస్ రాకనైతే చాలా రోజులు అవుతుంది. సో వీడియోకి అయితే మీ సపోర్ట్ అయితే చాలా అంటే చాలా అవసరం. సో తప్పకుండా అయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే మన నోట్లు కావాలనుకుంటే మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలో కిందనైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మన ఛానల్ అయితే అంతకుముందు అయితే బర్త్డేస్కి అయితే చిన్నపిల్ల బర్త్డేస్కి అయితే చాలా అంటే చాలా ఫేమస్ బర్త్డే వీడియోస్కి. ఓకేనా. సో అలాంటి బర్త్డే వీడియోస్ అయితే ఇంకా ముందు అయితే రావడమే జరుగుతుంది. అంటే బర్త్డే ఫోటో ఎడిటింగ్ వీడియోస్ ఈ పిక్స్ ల్యాబ్లో ఎలా చేయాలి ఏం కథ, ఇంకా వీడియో ఎడిటింగ్స్ కైన్ మాస్టర్లో ఎలా చేయాలనేది కూడా. సో ఓకేనా ముందు అయితే వస్తాయి కానీ కొంచెం టైం తీసేసుకుంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ దెన్. ఓకే. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.